హల్లెలూయా. ప్రభువు మిమ్మల్ని అందరినీ మరొకసారి ధారాళంగా దీవించును గాక. వాతావరణం సరిలేదు, కొంతమంది ప్రయాణాల్లో ఉన్నారని త్వరగా మరి ఇదంతా ముగించవలసి వస్తుంది. పెద్ద మనసు చేసుకొని మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ నా వందనాలు. మరొక చిన్న పలవపాడి దేవుని వాక్యంలోకి వెళ్ళాము. ఎవరో మాట్లాడుతున్నాము, అందరూ కూడా శ్రద్ధగా ఆలకించండి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువా యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువా యేసయ్యా, వీరువా యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, వీరువా యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువా యేసయ్యా. హింసకుడు దోషకుడు హానికరుడైన సౌలను విరచితివి, పౌలుగా మార్చితివి. హింసకుడు దోషకుడు హానికరుడైన పౌలను విరచితివి, పౌలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను యేసయ్యా, నీ చేతిలో వీరువా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరము కూడా ప్రభు సన్నిధిలో కూడుకొని ఉన్నాము. ఇది చాలా సంతోషకరమైన దినము, చాలా ఆనందకరమైన దినము, చాలా ఆహ్లాదకరమైన దినం. ఎందుకంటే ప్రభు రక్తము తీసుకుని తాగుచున్న మనము, రక్తము తాగి శరీరాన్ని తినుచున్న మనమందరం ఇక్కడ కూడుకొని ఉంటాం. కారణం ఏంటంటే దేవుని ఉచిత కృప. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. నేను ఒక మాటను చూపిస్తాను మీకు ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. ఈ రక్తము వలన మనకి ఏం కలుగుతుంది? ఈ రక్తము వలన మనకి ఏ ఆశీర్వాదం వస్తుంది? ఈ శరీరాన్ని తింటున్నాం, ఈ రక్తాన్ని తాగుతున్నాం. ఈ రక్తము మనల్ని ఏం చేస్తుంది? మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది? ఈ రక్తం ఆరోగ్యాన్ని ఇచ్చిద్దా? ఈ రక్తం మనకు శక్తినిచ్చిద్దా? ఈ రక్తం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటి? ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అందరూ త్వరగా చూడాలి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు ఆ యొక్క సంఘములో, ఎఫెసీలో ఉన్న ఆ యొక్క సంఘానికి రాసిన ఈ పత్రికలో ఉన్న భావాన్ని మనం చూద్దాం. ఒకసారి చూడండి. మొదటి అధ్యాయము 7వ వచనం చదవండి. చూసారండి, దేవుని కృప మహోశ్రైర్యమును బట్టి ఆ ప్రియుని యందు దేవునికి స్తోత్రం. ఏ ప్రియుని యందు? మనం ఏమై ఉన్నాం? వధువ సంఘం. ఆయన ఎవరు? వరుడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట అంటే ఆయన ఎలా ఉన్నాడంట? ఆ ప్రియుని యందు. రాక ముందల నేను అదొక తలకు పాడాను. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మ తాను, ధవలవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు. ధవలవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు.
అవని 10,000 అతి శ్రేష్ఠుడాతుండు. అవని 10,000 అతి శ్రేష్ఠుడాతుండు. ఎవరు కాయనలో సమరూప పురుషుడు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు. అవలీలగానతని గుర్తింపగలనమ్మ. అవలీలగానతని గుర్తింపగలనమ్మ. ఎంతో సుందరుడమ్మ తాను. నేనెంతో మురిసిపోయి నాను. ఎంతో సుందరుడమ్మ తాను. హల్లెలూయా. ఆ ప్రియుని యందు మనం వధువు సంఘముగా వరుడుగా ఆయన ఉన్నప్పుడు ఆ ప్రియుని యందు మనం సంతోషించాలంట. ఇక్కడ దేవుని వాక్యం ఎవరు సెలవిస్తుందంటే ఆ చదువమ్మా. ఇదిగో కేవలము ఆయన రక్తము వలన. చూడండి ఎంత గొప్ప మాట. ఈ రక్తం మీకు ఏం కలుగజేస్తుందంట? విమోచన క్రైతనం. ఈ రక్తం మిమ్మల్ని ఏం చేస్తుంది తెలుసా? పాపములో నుండి, శాపములో నుండి, నరకములో నుండి, ఇబ్బందుల నుండి, మరణ పాశ్యముల నుండి, అఘాతముల నుండి నేనేం చేసిద్దంటే ఈ లోకముల నుండి నీకు విమోచన క్రైతనం. దేవునికి స్తోత్రం. యేసయ్య మీకు తెలుసో తెలియదు, ఆయన మనందరిని కూడా ప్రేమించి అపారమైన ప్రేమతో ఆకాశం అంటే పరలోకము నుండి ఆయన మనిషి కుమారుడిగా మన మధ్యకి దిగి వచ్చి ఆయన రక్తము వలన మనకి విమోచన కలుగుతుంది. దేవునికి స్తోత్రం. చదువమ్మా. ఇదిగో మన పాపాలకి, మన అపరాధాలకి, మన శాపాలకి ఏం కలుగుతుందంట? క్షమాపణ కలుగుతుంది. మొదటి రక్తములో ఏం కలుగుతుంది? విమోచన. రెండోది చూసారండి ఎంత గొప్ప మాట. ఈ రక్తం తీసుకోవటం వల్ల నీవు అగాధంలో పడిపోవు, శాపములో పడిపోవు. ఇదిగో నీవు ఒక భయంకరమైన ఇదిగో ఈ లోకములో ఉండవు. దీంట్లో నుంచి నేను విమోచిస్తాకే ఆ ప్రియుడు మన కొరకు వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన మాట అండి. ఎందుకంటే ఆ ప్రియుని రక్తం వలన విమోచన కలుగుతుంది అంటే విడుదల, ఆశీర్వాదం కలుగుతుంది. సాతాను శక్తుల నుంచి, దురాత్మ శక్తుల నుంచి, మరి ఒక భయంకరమైన ఇబ్బందుల నుంచి, ఇబ్బందుల కలుముల నుంచి మీకు ఒక మాట చూపిస్తానండి. మీకు ఒక మాట చూపిస్తాను, మీరు ఎవరు మాట్లాడద్దు. 2 భావాలు చూపించాడు ప్రభు ఈ వాక్యము ద్వారా. అంటే ఎలాగంటే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసి చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా ఈ యొక్క ప్రియుని రక్తమందు మొదటి మీకు విమోచన కలుగుతుంది, రెండోది ఏం కలుగుతుంది? క్షమాపణ కలుగుతుంది. కాబట్టి ఈ మాటని మీరు వినాలి, ఈ మాట ప్రకారంగా మీరు నడుచుకోవాలి అని ఈ మాట ఎవరికి చెప్తున్నాడు అని అంటే ఇది ఎఫెసీ సంఘానికి రాసిన లేఖలో ఉన్న మాటను చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభువు గొప్పవాడు, నమ్మదగినవాడు, ఆయన స్తోత్రార్హుడు, పూజార్హుడు. ఆ ఒక మాటను చూద్దాం తల్లి. ఒకసారి అదే గ్రంథంలో ఒక మాటను చూద్దాం. అందరు కూడా చూడండి, ఆ యొక్క మాటను చూద్దాం. ఎవరు మాట్లాడద్దు. ఈ రక్తములో మనం 2 విషయాలు మనం ఏమని తెలుసుకున్నామంటే, మొదట ఆయన రక్తములో విమోచన కలుగుతుంది, రెండోది మన యొక్క పాపాలు కూడా ఏమవుతుందంట? క్షమాపణ, అపరాధాలు కూడా తొలగిపోతున్నాయి. అంటే ఈ రక్తములో ఏముందనంటే మన పాపాలు, మన శాపాలు, తర్వాత మనకి విమోచన ఇవన్నీ కలుగుతుంది. మనుషుల ద్వారా మనకి విమోచన కలగదు, మనుషుల ద్వారా మన పాపాలు పోవు. కానీ యేసుక్రీస్తు రక్తము ద్వారానే మనకి ఇవన్నీ కూడా విమోచన. అంటే మనం కడగబడిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏ రక్తముతో? క్రీస్తు రక్తములో. దేవునికి స్తోత్రం. కడగబడిన వారివైతేనే నీవు విమోచన, నీకు పాప క్షమాపణ కలుగుతుందని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయం చూడు, అక్కడ ఒక మాట ఉంది. చూడమ్మా, 2వ అధ్యాయం మొదటి నుంచి చూడు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. చాలు, ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా. ఏ రక్తం ఇది? పాపముల ద్వారా, అపరాధముల ద్వారా, పాపముల ద్వారా చచ్చిన వారై ఉన్నామంట మనం.
ఆల్రెడీ మనం చనిపోయాం. ఎక్కడ? ఇక్కడ. దేంతో? ఏమంటే మనుషులు బ్రతికే ఉన్నాం కదండి, ఎలా చనిపోయారని అంటారా? దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుందంటే, మీ అపరాధముల చేత పాపముల చేత మీరు ఎప్పుడూ చనిపోయి ఉన్నాం. అంటే మనుషులుగా శరీరంగా బ్రతికున్నాం, కానీ ఆత్మలో ఏమైపోయామంట? మనం ఏమైపోయామంట? దేవుని వాక్యం సెలవిస్తుంది, చనిపోయాం. కాబట్టి దేవుని వాక్యం ఏమని ఇక్కడ సెలవిస్తుందంటే, ఇక్కడ వాక్యములు చూసుకుంటే, ఇక్కడ క్రీస్తు ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. అంటే నేను ఏమంటానంటే, ఇది నూతన నిబంధన రక్తం. ఒకప్పుడు పాత నిబంధనలో ఎడ్ల రక్తము, పొట్టేళ్ల రక్తము, పావురాయిల రక్తము బలి అర్పణ అంట. ఆ యొక్క అర్పణ చేసిన తర్వాత వాళ్ళ పాపాలు పోయి అనుకుని అట్ట కాదండి. క్రీస్తు బయలుదేరి మనందరి కొరకు ఆయన బలి పశువుగా మన మధ్యకు వచ్చి వధించటానికి సిద్ధపాటైన గొర్రె పిల్లగా ఆయన సిద్ధపాటులో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనందరి కొరకు తన రక్తాన్ని సిందించాడు, ఆ రక్తాన్ని ఇచ్చాడు. ఈ రక్తము ద్వారా ఏమంటున్నాడంటే, మీరు అపరాధముల చేత పాపముల ద్వారా మీరు చనిపోయి ఉన్నారు కాబట్టి ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. ఈ రక్తం మనల్ని ఏం చేస్తుందంట? మన అపరాధములు పాపాల ద్వారా విడుదల కలగజేసి మనల్ని బ్రతికిస్తుందంట. దేవునికి స్తోత్రం. మనుష్యులుగా ఏంటంట? మనుష్యులుగా మనం ఎక్కడ పడిపోయాం? ఎక్కడ జారిపోయాం? ఎక్కడ దేవుడికి దూరం అయిపోయాం? సార్ చదవము. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించుచు శక్తికి అధిపతిగా అనుసరించి ఈ ప్రచండ ధర్మము చొప్పున మునుపు నడుచుకొనుడి. దేవునికి స్తోత్రం. మునుపు నడుచుకుంటిరి. ఇప్పుడు ఒకప్పుడు మన పాత రోత జీవితాలన్నీ కూడా మార్చుకోవాలి. ఏమని దేవుని వాక్యం సెలవిస్తుంది? ఇదిగో మీరు వీటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతి అని. అంటే 2 పడవల మీద మనిషి కాలేయకూడదు. క్రీస్తులోకి వచ్చిన తర్వాత నువ్వు ఉంటే చల్లగానైనా ఉండాలి, ఎచ్చగానైనా ఉండాలి, నులివెచ్చని స్థితిలో ఉండకూడదు. 2 పడవల మీద కాలేస్తే నువ్వు వెళ్ళవలసిన ప్రయాణం సముద్రంలో ఏమైపోతావు? ఆ ఒడ్డుకి చేరక ఈ ఒడ్డుకి చేరక నెట్టిట్లో మునిగిపోతావు. దేవునికి స్తోత్రం. కాబట్టి వాయుమండల సంబంధమైన అంటే ఆ విషయాన్ని మీకు వివరిస్తాను. మనము దేవుడు సన్నిధిలోకి వచ్చి దేవుడు పూర్వకంగా ఉండి దేవుడిని ఆరాధిస్తూ దేవుడిని గణపరుస్తూ దేవుడిని స్తుతిస్తూ మేము పరిశుద్ధులము దేవుడికి తగినట్లుగా ఉన్నామని మనుషులని చెప్తాం కాదు, కానీ దేవుడిని మనం మోసం చేయకూడదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ నీవు వాయుమండల సంబంధమైన అంటే లోకంలో ఉన్న వాటిని అనుసరించి నీ ఇష్టానుసారంగా తిరిగి తిని తాగి తందనాలు దొరికితే ఏమైపోతామన్నాడు? ఇదిగో మునుపు మీరు నడుచుకున్నారు ఇలాగా. ఎవరు నడుచుకున్నారండి? చెప్పండి, ఎవరు నడిచారు? మీరు ఒకసారి చెప్పండి. అవునా కదా? ఇశ్రాయేల్లో ఒక మీకు ఎవరిని ఇస్తారు? నాయకుడిగా దేవుడు ఒక ఆయన ఏర్పరిచి నియమించి ఇశ్రాయేలు కాపరిగా ఆయన్ని నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీలు అందరూ కూడా ఎలా ఉన్నారంటే, ఇక సంతోషంగా ఆనందంగా వాళ్ళ కష్టాలు తీరిపోయినాయి, బాధలు తీరిపోయినాయి. తీరిపోతా కారణం ఏంటంటే, దేవుడు ఏర్పరచుకొని ఐగుప్తు చెరలో మగ్గిపోతున్నారు వాళ్ళు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 400 సంవత్సరాలు మగ్గిపోతున్నారు. దేవుడు ఇశ్రాయేలీల్లో ఒక లేవి వంశస్థుడైన నాయకుడిని ఎన్నుకొని మోషే గారిని దేవుడు నడిపించి వాళ్ళని విడిపించి తీసుకొచ్చిన తర్వాత అది చాలా పెద్ద అగాధం అండి. ఎర్ర సముద్రాన్ని దాటించాడు. చాలా దేవుడు అద్భుతాలు చేసుకుంటా సేవకుడి ద్వారా మరి ఎన్నో కార్యాలు చేసుకుంటా వాళ్ళందరినీ కూడా బానిసత్వం నుండి మరణములు చిక్కుకున్నారు వాళ్ళు. ఇక వాళ్ళకే మరణమే తప్ప శరణం లేనంత ప్రయత్నంలో ఉన్నప్పుడు వాళ్ళందరిని విడిపిస్తాకే మోషేని దేవుడు ఎన్నుకుంటే బయలుదేరి వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకొస్తే బానిసత్వముల నుండి వీళ్ళు వచ్చిన తర్వాత దేవుడు ఒక మాట మాట్లాడాడు. అయ్యా, వీళ్ళకు ఒక నిబంధన ఉండాలి, వీళ్ళకు ఒక తీర్మానం ఉండాలి, వీళ్ళు ఎలా పడితే అలా ఉండేటట్టు ఉండాలి. అట్ట కాదు, నా కట్టడలో నా నిబంధనలు నా ఆజ్ఞల ప్రకారం వీళ్ళు ఉండాలని ఏకాంతంగా ఎక్కడికి రమ్మన్నాడు ఆయన్ని? అంతే కదా, సెనాయి పర్వతం మీదకి రమ్మంటే ఈయన బయలుదేరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందనంటే, ఆయన 10 ఆజ్ఞలు దేవుడు అగ్ని గంధకాలతో రాసి మాట్లాడి నా నిబంధనలో ఉండాలని ఆ 10 ఆజ్ఞలు పలకలు తీసుకొని వస్తున్న సమయం రోజులు గడిచిని. ఇశ్రాయేలు ప్రజలందరూ అనుకున్నారు, మాకు నాయకుడు లేడు, మమ్మల్ని నడిపించేవాడు లేడు అని. వాళ్ళందరూ ఏం చేశారంటే, ఇక నాయకుడు రాడు అనుకుని ఎదురు చూసి, ఇక మాకు కావాల్సింది ఏంటంటే లోకంలో ఉన్న ఆశలు, అంటే తినాలి, తాగాలి, సుఖించాలి,
సింధులేయాలి, దంతులేయాలి, లోకంలో ఉన్న ఎన్ని అనుభవించాలనుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న బంగారం, డబ్బులు అన్నీ తీసుకొచ్చి ఎదురుపెట్టి మాకొక వాయుమండలం సంబంధించిన కొత్త ఆకారం కావాలన్నారు. దేవుడికి స్తోత్రం. ఏంటంట కొత్త ఆకారం కావాలంటే ఆరోను ఏం చేశాడంటే ఆకారాన్ని సిద్ధపాటు చేసి ఇక మంచిగా అవన్నీ జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. ఎలాగా, ఏ రీతిగా, ఇక అక్కడ క్లబ్బులు, డ్యాన్సులు అన్ని రకరకాలుగా మంచి మనుషులు మొత్తులు ఊగిపోతున్నారు. దేవునికి స్తోత్రం. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం జరుగుతుంది అనేది కూడా వాళ్ళు తెలియట్లేదు. దేవుడు ఉగ్రత రగులుకుంది. ఎక్కడ, పర్వతం మీద ఉగ్రత రగులుకొని మోషే అంటున్నాడు, కుమారుడు మోషేతో అంటున్నాడు దేవుడు, కుమారుడు ఆయన బయలుదేరి వెళ్ళిపోయి ఎక్కడ వంటకి అవకాశం లేదు, అక్కడ తారుమారు అయిపోతుందండి. త్వరగా ఆయన బయలుదేరి ఎక్కడికి వచ్చాడంట, పర్వతం కిందకు వచ్చాడు. వచ్చేసేపాటికి శబ్దాలు వినపడుతున్నాయి, రోదనలు వినపడుతున్నాయి, భయంకరంగా ఒక రమ్యమైన విధానంగా ఉంది. ఏంటి ఇదంతా అని ఆలోచించి మోషే అలా వచ్చి చూస్తేనంటండి అసలు ఎవరు దేవుడి బిడ్డలో, ఎవరు లోకంలో ఉన్న బిడ్డలో, ఎవరే తెలియమోకుండా అంతా కూడా ఎలా ఉన్నారంట, మొత్తులు మునిగిపోయి ఉన్నారు. దేవునికి స్తోత్రం. మోషే ఒకటే కేకేశాడు. దేవునికి సంబంధించిన బిడ్డలందరూ ఎవరైతే ఉన్నారో ఇటు పక్కకు రావాల్సిన వాళ్ళందరూ రావాలని చెప్తే కొంతమందిని తెలుసుకొని వచ్చారండి, కొంతమందిని తెలుసుకోకుండా దాంట్లో ఉండిపోయారు. దేవునికి స్తోత్రం. చేతిలో ఉన్న పలక తీస్తున్నానండి, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఏమన్నాడు, ఈ 10 ఆజ్ఞల్లో ఒక పలకనిస్తామంటే పలకిస్తుంటేనండి ఈ పలక వాళ్ళ మీదకి ఇస్తున్నప్పుడు అగ్ని రగులుకొని అగ్నిలో ఆహుతి అయిపోయి సజీవ దహనం అయిపోయి కాలిపోయి బూడిదైపోయారని గట్టిగా చప్పట్లు కొట్టాలి. అసలు బూడిది కూడా అనుమానం లేదండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు వాక్యము ద్వారా ఏం మాట్లాడుతున్నాడంటే అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఎఫెసీ సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే, మీరు అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించును. అంటే క్రీస్తు తన రక్తాన్ని ఇచ్చాడు, తన శరీరాన్ని ఇచ్చాడు. ఎందుకని, ఇక మనం వాయుమండల సంబంధమైన వాటిని మనం ఉండకూడదు, అవిధేయులైన వారితో పాటు ఉండకూడదు, ఇట్టి పేరే పండగాని శక్తినికి అధిపతులైన అనుసరించకూడదు. ఇదిగో ఈ యొక్క విధానంగా మీరు నడుచుకున్నారు కాబట్టి వారితో కలిసి చదవం చూసారండి. ఎప్పుడు లోకములో కలుస్తామో అన్ని ఆలోచనలు వస్తాయి. మన దేవుడు ఎవరు తెలుసా? ఎవరమ్మా పాస్టర్ గారు? మన దేవుడు ఎవరు? ఏం తెలియలేవా? ఆయన ఎవరో తెలుసా? మొట్టమొదటగా పరిశుద్ధుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధులే అన్నాడు. ఇక్కడ ఎప్పుడైతే మనం అందరం కూడా వారితో కలిసి శరీర యొక్క కోరికలు, శరీర యొక్క ఆలోచనలు నెరవేర్చుకొనొచ్చు, మన శరీరములను అనుసరించు చూసారండి. దేనికి పాత్రం అవుతున్నాం మనం? దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఈ రక్తం నీకు విమోచన, ఈ రక్తం నీ పాపాలను కడుగుతుంది కాబట్టి ఇక మరలా నువ్వు లోకంలో పడిపోతాకి వీల్లేదు. ఒకప్పుడు అలా చేశారు కాబట్టి నశింపైపోయారు. వాళ్ళందరినీ మరి దేవుడు మరి ఎంతో ఉగ్రతలో ఆయన కోపం రగులుకొని వాళ్ళందరూ ఇదైపోయారు. ఇప్పుడు ఏమంటున్నాడంటే క్రీస్తు మనందరి కొరకు ఏమైపోయాడంట, చనిపోయాడు, బలైపోయాడు, రక్తము కార్చాడు. నువ్వు ఎలా ఉండకూడదు, నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎలా నడుచుకోవాలి. చదవమ్మా. చూసారండి, ఇన్ని ప్రయత్నాలు చేసిన దేవుడు ఇంకెక్కడ ఉన్నాడంట, కరుణా సంపన్నుడు. దేవునికి స్తోత్రం. ఆయన కరుణ మనల్ని నడిపిస్తుందండి. యథార్థంగా ఆయన కరుణా సంపన్నుడై మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కొట్టండి గట్టిగా చెప్పండి. ఏమన్నాడు ఈ మాట? ఈ మాటలో ఉన్న భావం ఏంటంటే, ఏం మాట్లాడాడు ఈ మాట? చూసారండి. ఇప్పుడు ఆ మాట మళ్ళీ ఒకసారి చదువమ్మా, ఎవరైనా చదువు ఆ మాటలో. ఇన్ని చేసినా కూడా దేవుడు కరుణా సంపన్నుడై మన వైపు చూస్తూ, మన పైన జాలిపడి, మనల్ని కనికరిస్తూ, మనల్ని కాపాడుతూ, మనల్ని రక్షిస్తూ,
మనం ఉగ్రతలో పడమోకుండా, శాపములో పడమోకుండా, పాపములో పడమోకుండా, లోకములో పడమోకుండా, మరి ప్రమాదంలో పడమోకుండా దేవుడు ఈ కంటికి రెప్పలాగా కాస్తున్నాడంట. దేవుడికి స్తోత్రం. మనము మన అపరాధముల చేత చచ్చిన వారై ఉన్నాము. ఆల్రెడీ మనం చనిపోయాము, శరీరంగా బ్రతికున్నాం, కానీ మామూలుగా అయితే ఆత్మలో ఏమైపోయామంట? పాపములతో శాపములతో చచ్చిన వారమై ఉండగా సైతము మన ఎడల చూపిన ఇదిగో మన ఎడల ఎవరు ప్రేమ చూపిస్తున్నారు? ఎవరు చూపిస్తారు చెప్పండి? ఎవరు చూపిస్తారు? దేవుడు తప్ప మనుషులు చూపిస్తారా? చెప్పండి. దేవుడు అంట ప్రేమ చూపిస్తున్నాడంట. నువ్వు ఎన్ని చేసినా నేను ఎందుకని ఓరు పడతానని తెలుసా? ఏదో ఒక రోజున నువ్వు తెలుసుకొని నా రాజ్యములో నువ్వు వారసుడుగా, వారసురాళ్ళుగా ప్రవేశించాలని ఎదురు చూస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. ఆయన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించెను. ఈ ప్రేమ వెల కట్టలేనిది, ఈ ప్రేమ కొనలేనిది, ఈ ప్రేమ ఎవరు వివరించలేనిది. ఈ ప్రేమ దేవుని ప్రేమ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అసలు ఎంత గొప్ప మాట అండి. యేసయ్య మాట్లాడుతున్న మాట మనందరిని కూడా ఆయన ఇదిగో క్రీస్తుతో కూడా బ్రతికించి, అంటే ఈ పాపములు, ఈ శాపములు పోతాక ఆయన చేసిన బలియాగం ఏంటో తెలుసా? మరణించాడు. మరణించేటప్పుడు ఆయన గిఫ్ట్గా మనకేమిచ్చాడు తెలుసా? నీవు నేను మనమందరం రాజ్యములో ప్రవేశించాలని ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని. రక్తం అంటే ఏంటో తెలుసా అండి? ప్రాణం అండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. మనిషిలో అసలు ఏమాత్రమో రక్తం లేకపోతే బ్రతకగలుగుతాడా? 10%లో 1%, 2%, 3%, 5% ఎంతో ఉంటేనే బ్రతకగలుగుతాడు. శాంతం జీరోకి వచ్చేస్తే ఏమైపోతాడు? అట్లాగే యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? అపారమైన ప్రేమతో మన ఎడల తన కృప కలుగుతుంది. కరుణా సంపన్నుడు. ఆయన నువ్వు ఎందుకు ఆరాధించలేకపోతున్నావు? ఆయన ఎందుకు స్తుతించలేకపోతున్నావు? ప్రభు మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. నా రక్తం మొదట నీకు విమోచన, నా రక్తం 2 నీ పాపాలకి క్షమాపణ కలుగుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టు. ఈ రక్తములో 2 అవకాశాలు ఉన్నాయి. ఈ 2 కలిగితేనే నువ్వు ఎక్కడికి వెళ్ళగలుగుతావు? ఆ రాజ్యం ఎలా ఉండేదో తెలుసా? నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసిందును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసిందును. సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యం, ప్రభు క్రీస్తు వెలుగై ఉన్న రాజ్యం. సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యం, ప్రభు క్రీస్తు వెలుగై ఉన్న రాజ్యం. పడదాం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో సింధును. హల్లెలూయా. ఆయన సతతము తన కృప చూపించి, దేవుడు మాట్లాడుతున్న మాట ఈ యొక్క సమయంలో మన పాపాలు, మన క్షేపాలు, మనకి విమోచన కలుగుతుంది ఈ రక్తం. యథార్థంగా ఈ రక్తము తీసుకొనిచున్న నీవు ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి అలా నిలబడి అలా యొక్క నీ హృదయంలో ఒక బ్రేక్ వేసుకొని, అసలు నా పరిస్థితి ఏంటి? నేను ఎలా ఉన్నాను? నేను ఎలా జీవిస్తున్నాను? అసలు నా నడవడు ఎలా ఉంది? నా మార్గం ఎలా ఉంది? అసలు నేను ఎలా ఉంటున్నాను? ఏ రీతిగా నేను ఉంటున్నాను? యేసుక్రీస్తు ఒక మాట చెప్పనండి. ఈ 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు అప్పగిస్తాడని తెలుసు. ఆ శిష్యుడు ద్వారా సిలువుకి ఎక్కుతానని ప్రభువుకు తెలుసు. కోపగించాడా? దూషించాడా? చెంపదెబ్బ కొట్టాడా? అపారమైన ప్రేమతో దగ్గర తీసుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు. క్రీస్తు ప్రేమ ఏంటో తెలుసండి? క్రీస్తు ప్రేమ ఒక శత్రువునైనా, ఒక పాపినైనా, ఒక దుర్మార్గుడినైనా దగ్గరికి తీసుకుంటుందండి. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు? బలలో చేపెట్టాడు. ఎవరో అప్పగించే వ్యక్తి. నీ ద్వారా నేను అప్పగిస్తానని నాకు తెలుసు యోధా, కానీ నువ్వు కూడా నా బిడ్డవే. గట్టిగా చప్పట్లు కొడదామని. ఈయన రక్తం పాపాన్ని గడిగేస్తుంది. ఈయన రక్తం పాపికి విమోచన కలగజేస్తుంది. దేవునికి స్తోత్రం. మరొక మాట చెప్పనా?
ఇక్కడ యేసుక్రీస్తు ఆ యొక్క ప్రాంతాలు, ఆ గ్రామాలు, ఆయన సువార్త తండ్రి అయిన సువార్త బోధిస్తున్నప్పుడు ఒక వ్యక్తి బయలుదేరి వచ్చాడు. ఎవరు అతను? భయంకరమైన బందిపోటు. పేరు తెలుసా? చెప్పండి. దేవుడిని దీవించను గాక. గట్టిగా ఇద్దరు వ్యక్తులు చెప్పారు, గట్టిగా చప్పట్లు పట్టండి. కత్తి తీసుకొని వచ్చి అన్నాడు, అయ్యా మరి అసలు ఎలా ఎంతమంది జనాలు నీ వెనకాల వస్తారు, కారణం ఏంటి? అసలు నువ్వేమీ వాళ్ళకి ఇవ్వట్లేదు, నీ వైపు ఈ యొక్క ప్రజలు మొత్తం తిరిగిపోయారు, కాబట్టి నీ దగ్గర ఏదో అద్భుతం ఉంది, నీలో తెలియని శక్తి ఒకటి ఉంది, కాబట్టి ఇదిగో ప్రభువా, నేను బందిపోటుని, నేను ప్రతి ఒక్క గ్రామంలో పడి ఆ గ్రామాలు దోసుకుంటాను, వాళ్ళని చంపుతాను, వాళ్ళ ప్రాణాలు తీస్తాను, వాళ్ళ దగ్గర ఉన్న ధనధాన్యాలు దోసుకుంటాను, ఇది నాకు సాల్తలేదు, కాబట్టి నాతో పాటు నువ్వు చేయగలవు. గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఎవరిని అడుగుతున్నాడు? ప్రభువుని అడుగుతున్నాడు. ఎవరో? భయంకరమైన కరుడు గట్టిన తీవ్రవాది. మీరు ఆలోచించండి, ప్రభు రక్తంలో ఉన్న ఒక ఆశీర్వాదం. అడుగుతుంటే ప్రభు అన్నాడు, నా కుమారుడా అన్నాడు. ఆయన పిలుపులోనే మాధుర్యం అండి. గట్టిగా చప్పట్లు పట్టండి. ఆయన పిలుపులోనే, పేరు పెట్టి పిలవలా, నా కుమారుడా అని పిలిచి, నీ కొరకు నేను మరణిస్తాను. గట్టిగా చెప్పలేదు. ఏమన్నాడు? నీ కొరకు నేను చనిపోతానయ్యా, కానీ నీతో నేను చేయగలుగుతాను. నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. నీది హింసతో కూడిన రాజ్యం, నాది ప్రేమతో కూడిన రాజ్యం. గట్టిగా చప్పట్లు పడ్డాను. ఏంటంట? యేసు రాజ్యం ప్రేమ రాజ్యం. దేవునికి స్తోత్రం. అన్నప్పుడు అవాకైపోయాడండి బందిపోటు. అవాకైపోయి, ఆహా ఇలా జరిగిందా, ప్రభు రానంటున్నాడు. సరే, ఏదో ఒక సమయానికి ఎప్పటికైనా నువ్వు నా మార్గంలోకి వస్తావని ఆ బందిపోటు మాట్లాడితే క్రీస్తు అన్నాడు, నీ కొరకు నేను ఇప్పటికైనా మరణిస్తానన్నాడు. ఈ విషయాన్ని మీకు సందర్భం నాకు ప్రేరేపణ కలిగింది కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఇలా జరుగుతుంది. యేసుక్రీస్తుని ఈ సువార్త బోధించిన తర్వాత యేసుక్రీస్తుని పట్టుకున్నారు. ఎవరి ద్వారా? ఈ యొక్క యోధా ద్వారా. పట్టుకున్న తర్వాత యేసుక్రీస్తుని పట్టుకొని తీసుకొని ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఆ యొక్క రచ్చ కచేరీ దగ్గరికి తీసుకెళ్తున్నారు. పిలాతు యొద్దకు తీసుకెళ్లే సమయాల్లో అంతకు ముందల ఈ బర్బాను పట్టుకొని బంధించి ఎక్కడ పెట్టారు? చెరసాల్లో పెట్టారు. ఇక బర్బాకేంటి? మరణ ఉరిశిక్ష ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. ఉరిశిక్ష ప్రారంభమైంది. ఎందుకనంటే బర్బాను పట్టుకున్నారు, బందిపోటు, అతనికి మరణదండన శిక్ష అమలైపోయింది. ఆ పట్టుకున్న తర్వాత యేసుక్రీస్తుని కూడా పట్టుకున్నారు, తీసుకెళ్ళి సిలువ మీద ఆయన ప్రాణం తీయాలి. సిలువ మీద ఆయన ప్రాణం తీయాలి. జనాలు కేకలు పెడుతున్నారు, అరుస్తున్నారు. రచ్చబండ దగ్గరికి వచ్చిన తర్వాత ప్రజలందరూ అంటున్నారు, యేసుక్రీస్తును చంపేయండి, బర్బాని విడిపించండి అని. యేసుక్రీస్తు ఒక్క మాట కూడా మాట్లాడాలి. ప్రభు మౌనంగా ఉన్నాడు. క్రైస్తవ బిడ్డలు మౌనాన్ని పాటించాలి. ఎక్కడా? దేవునికి స్తోత్రం. దేవుడి మందిరంలోనేనా? ఎక్కడ ఉందా? దేవుడి మందిరంలో కాదు, బయటికి వెళ్ళినప్పుడు, ఎదట మనిషి మాట్లాడినప్పుడు రచ్చ కచేరీలో మౌనాన్ని పాటించాడు. ఎలాగా? వాళ్ళందరూ అన్నారు, ఈయన ద్రోహి, ఈయన ఒక అవకాశవాది, ఇతను ఒక మాంత్రికుడు, గజకర్ణ గోకర్ణ అన్ని విద్యలు కలిగిన వాడని ఆయన మీద నెప్పని మోపారు. ఎవరి మీద? యేసుక్రీస్తు మీద. ఇలాగే తలదించుకొని ఉన్నాడు. అసలు మారు మాట్లాడలేదు. పిలాతు అన్నాడు, ఏమయ్యా, ఇన్ని మాటలు ఈ ఊరంతా సాక్ష్యం ఇస్తుంది నీ పైన, ఒక్క మాట అయినా మాట్లాడవా? అసలు ఏంటి నీ విషయం అంటే, ఏమి మాట్లాడిపోతే నువ్వేమన్నా రాజువా అని అడిగితే నువ్వు అన్నట్లు నేను రాజునే. దేవునికి స్తోత్రం. ఇదిగోండి, ప్రజలందరి కొరకు తల వంచాడు, అందరిని కాపాడాలని. ఇక ఇలాగ అయిపోయింది. అతనికి ఇక మరణదండన. ఎవరికి? బర్బాకి మరణదండన, యేసుక్రీస్తుకి సిలువ బలి అర్పణ. ఇలా జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తి వెళ్తాడు. ఎక్కడికి? చెరసాల నాయకుడి దగ్గరికి వెళ్తాడు. చెరసాల దగ్గరికి వెళ్తాడు. ఎక్కడున్నాడు? బర్బా చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉంటే ఇక్కడ ఒక చిన్న సిచ్యువేషన్ జరిగింది. ఏం జరిగిందో తెలుసా? మీకు వివరంగా చెప్తాను. యేసు ప్రభుని అడుగుతున్నారు, నువ్వు మరి ఇన్ని నేరాలు మోపుతున్నాడు, మరి ఇన్ని నేరాలు నీ మీద చెప్తున్నారని పిలాతు అడుగుతుంటే యేసు ప్రభు మారు మాట్లాడలేదుగా. ప్రజలందరూ అన్నారు, బర్బాని విడిపించాలి, యేసుక్రీస్తుని చంపాలన్నారు. ఒప్పుకున్నాడు. ఏమన్నాడు? మొదట, నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు, కత్తికి కరుణకి పొత్తు కలవదన్నాడు. కత్తి ఏం చేసేది? ప్రాణం తీసింది. కరుణ ఏం చేసేది? ప్రేమించి జాలిపడి. కలవదన్నాడుగా. ఈ బర్బా దగ్గరికి వెళ్ళిన తర్వాత బర్బా దగ్గరికి చెరసాల నాయకుడు వెళ్ళి అంటాడు, బర్బా ఇదిగో బయటికి రానంటే బర్బాకి అర్థం కాదు.
వస్తాలే, ఇక నా సావు దగ్గరికి వచ్చిందిగా, నేను ఇంకొద్ది క్షణాల్లో చనిపోతున్నానుగా అని సరసాలు నాయకుడి మీద కోపడుతున్నాడు. నువ్వు చనిపోతాం కాదయ్యా, నువ్వు బ్రతికే ఉంటావు. కారణం ఏంటి? నేను బ్రతుకుతాకి నేను చేసిన భయంకరమైన అక్షలు ప్రమాదాలు విద్యంని సృష్టించి లేని కాడ నేను ఎంతో మంది ప్రాణాలు తీశానంటే నీ కొరకు ఆ కరుణామయుడు చనిపోతున్నాడు. గట్టిగా చప్పట్లు పట్టాలి. ఎవరో నా కొరకు చనిపోయే వ్యక్తి బర్బా అంటున్నాడండి. ఈ పాపి కొరకు యేసుక్రీస్తు రక్తం ఈ పాపాన్ని కడుగుతాకు వచ్చింది. తెలుసా, ఈ రక్తమును అయోగ్యంగా అల్పంగా తీసుకునేది కాదండి. బర్బా అంటున్నాడు, ఈ పాపి కొరకు ఎవరయ్యా చనిపోయేది? నాదెవరు, నాకెవరూ లేరు. నా కొరకు ప్రాణం పెట్టేది ఎవరంటే ఇదిగో ఫలానా వ్యక్తిని తీసుకెళ్తున్నారు, ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు అని అంటే, ఈ వ్యక్తి ఎప్పుడైతే సరసాల నుంచి రిలీజ్ చేశారో బర్బా అటు క్రీస్తుని వెంబడించాడు. క్రీస్తుని వెంబడిస్తే ఒకగానొక సమయంలో క్రీస్తు ఈయన ఎదురుపడ్డారు. దేవునికి స్తోత్రం. వెంబడించినప్పుడు మనసంతా కరిగిపోయిందండి. ఎవరికి? బర్బాకి. నేను ఇంత దుర్మార్గుడిని, ఇంత పాపిని, ఇంత హింస కలిగిన వాడిని, నా కొరకు ప్రభు చనిపోతున్నాడు అని ఏడుస్తూ మొదలు పెట్టాడంట. దేవునికి స్తోత్రం. ప్రభువా, నువ్వు బ్రతకాలి, నువ్వు బ్రతకాలి, నువ్వు బ్రతకాలి అని అంటే ప్రభు ఏమన్నాడు? నీ కొరకు నేను మరణిస్తా. మనందరి కొరకు క్రీస్తు చనిపోయి ఆయన మనల్ని బ్రతికించాడు. అంటే ఇక్కడ ఏంటి? ఒక పాపి మారాలి, ఒక పాపి రక్షింపబడాలి, ఒక పాపి యేసు మార్గంలోకి రావాలి. ఇది యథార్థమైన మాట. యేసు క్రీస్తు రక్తం విమోచన, పాప క్షమాపణ కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆయన రక్తములో కరుణ ఉందని, ఆయన రక్తములో ఆశీర్వాదం ఉందని. కనికరమును కోరు దేవా, బలిని కోరువాడు కాదయ్యా. పాడదాం. కనికరమును కోరు దేవా, బలిని కోరువాడు కాదయ్యా. అత్యున్నతమైన నీ కృపకు, అపారమైన నీ ప్రేమకు, అత్యున్నతమైన నీ కృపకు, అపారమైన నీ ప్రేమకు నన్ను అర్హుని చేయా బలిగా మారావు. నన్ను అర్హుని చేయా బలిగా మారావు. కనికరమును కోరు దేవా, బలిని కోరువాడు కాదయ్యా. గట్టిగా చప్పట్లు పడతాం, గట్టిగా చప్పట్లు పడతాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అంటున్నాడు, 100 గొర్రెలు వెళ్తుంటే ఒక గొర్రె తప్పిపోయి పొదల్లో పడిపోయిందంట, ముళ్ళ కంపలో చెక్కబడిందంట. ఈ 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రె కొరకు వెళ్ళి ఆ గొర్రెను రక్షించినప్పుడు ప్రభు సంతోషపడి ఆనందపడ్డాడంట. దేవునికి స్తోత్రం. ఎందుకని కారణం? ఈ 99 నిర్భయముగా నివసిస్తే ఇక భయం లేదు. తప్పిపోయిన ఆ గొర్రెని తీసుకొచ్చాడు. ఆ ముళ్ళ కంచెలోకి వెళ్ళాడు. ముళ్ళు గుచ్చుకున్నాయి. ఆ యొక్క రాళ్ళు, ఆ లోయ, ఈ బాధనంతా భరించి ఆ తప్పిపోయిన గొర్రెని పట్టుకొని భుజాల మీద వేసుకొని ఆ మందలో కలిపినప్పుడు ప్రభు ఎంత సంతోషపడ్డాడో, అలాగా బర్బా తప్పిపోయినప్పుడు, బర్బా లోకములు పడిపోయినప్పుడు, తప్పిపోయినప్పుడు బర్బాని రక్షించి ఆ బర్బా కొరకు ఆయన సిలువ మనందరి కొరకు సిలువైపడినప్పుడు బర్బా ఆయన మొహం చూసినప్పుడు హృదయం కదిలించబడిందంట. దేవునికి స్తోత్రం. బర్బాకి దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు మనందరి కొరకు వచ్చాడు. ఈ శరీరం, ఈ రక్తం మామూలు విషయం కాదండి. ఈ శరీరంలో ఆశీర్వాదం ఉంది, స్వస్థత ఉంది. ఇదిగో మనమందరము కూడా మరి యేసయ్య మాట్లాడుతున్నాడు. క్రీస్తుతో మనం ఏమైపోయి ఉన్నామంట? చనిపోయిన వారమై ఉన్నామంట. ప్రేమ చేత మనందరినీ క్రీస్తు కూడా బ్రతికించును. కృప చేత మీరందరూ రక్షింపబడి ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. కృప, ఆయన కృప లేకపోతే మనం బ్రతకలేము. ఆయన కృప లేకపోతే జీవించలేము. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది కృపా. యథార్థమైన మాట అండి. మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే
ఇక మనము ఎలా ఉన్నామో గతనాస్తి ఇప్పుడు మనం తెలుసుకోవలసింది. ఇక మనం ఇప్పటి వరకు జీవించిన బ్రతుకు కాదు, కానీ ఇప్పుడు కొత్తగా నూతన సృష్టిలో మనం బ్రతకాలి. పాతవన్నీ గతించి ఏమైపోవాలి? నూతన నవీన స్వభావాన్ని ధరించుకోవాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఈ రక్తం మీకు ఏం కలగజేస్తుంది ఇప్పుడు చెప్పండి? విమోచన, ఇంకా పాప క్షమాపణ. విమోచన లేకపోయినా, పాప క్షమాపణ లేకపోయినా నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఇది గుర్తుపెట్టుకోండి. ఆయన రక్తము నీ కొరకు ఎదురు చూస్తుంది. ఆయన కొత్త నిబంధన రక్తము, ఆయన రక్తము ద్వారా నీవు రక్షింపబడి ఉండాలి. ఆయన కృప నిన్ను దీవిస్తుంది, ఆయన కృప నిన్ను రక్షిస్తుంది. కాబట్టి ఆయన కృపలో మనమందరము కూడా వర్ధిల్లాలి. దేవునికి స్తోత్రం. మరొక చిన్న మాట చెప్పి ముగించేస్తాను, ఎవరు కంగారు పడద్దు, సమయం అయిపోయింది. మరి చాలా దూరం వెళ్ళే వాళ్ళు ఉన్నారు. నేను 11 గంటలకు వచ్చానండి, కరెక్ట్గా 9 గంటలకు వచ్చాను. కరెక్ట్గా 11:20 నిమిషాలు అయితే ఒక్క 10 నిమిషాలు ముగించేస్తాను. ఒకసారి ఆ మాటను కూడా చూడమ్మా. మరి దేవుడు ఇంకేం కోరుకుంటున్నాడు ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అదే పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఒకసారి చూడు. మొదటి నుంచి చదువు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? కావున ప్రియులైన పిల్లలు దేవుని పోలి నడుచుకోవాలి. మనం అందరం కూడా ఇప్పుడు మనం దేవుని పోలికగా నడుచుకోవాలి, దేవుని పోలికలో ఉండాలి, దేవుని అడుగుజాడల్లో ఉండాలి. కాబట్టి మనం అందరం కూడా ఈ బలాన్ని తీసుకుని మనమందరం కూడా దేవుని పోలిక చొప్పున దేవుని బిడ్డలమై, దేవుని పిల్లలమై ఉన్నాం. కాబట్టి క్రీస్తుని పోలి నడుచుకుందాం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తను బలిగా అర్పణగా అర్పించుకునేను. ఏంటంట? క్రీస్తు మనల్ని ప్రేమించి. ఇప్పుడు మనం ఎవరిని ప్రేమించాలి? క్రీస్తు ఆది సంపూర్ణుడై ఆదిలోనే మనల్ని ప్రేమించి ఉన్నాడంట. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన అనాది సంకల్పం, అపారమైన ప్రేమ మన మీద ఉంది. కాబట్టి క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తను దేవునికి బలిగాను అర్పణగా అర్పించుకున్న అలాగను మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకునుడి. ప్రేమ, ఇగో ఇదే మాట దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే, మీరు బలను తీసుకునేటప్పుడు కక్షతో, ఆవేశాలతో, మరి రకరకాలుగా కంగారుతో, ఇబ్బందులతో, విరుగుతో, కుటుంబంలో గలిబిలి, గందరగోళం, గొడవలు, భార్యాభర్తలు ఇవన్నీ లేకుండా మనశ్శాంతిగా, నెమ్మదిగా ఆలోచించి శాంతి సమాధానాలతో నీ హృదయంలో ఉన్న అంతరంగాల్లో ఉన్న పాపం ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఈ బలను తీసుకుంటే నీ పరిమళ సువాసన నీకు దక్కుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. పరిమళ సువాసన రామకుండా కంపు వాసన కొడితే ఉండగలుగుతావా? నీ దగ్గర ఏం రావాలంట? పరిమళ సువాసన. గట్టిగా చప్పట్లు కొట్టు. సైన సమభీకర రూపిణి అగుయేనియవరు యోహితా సైన్య సమభీకర రూపిణి అగుయేనియవరు షారోను ఫలములో పూషిన పుష్పం వంటిది, లోయలలో పుట్టు పద్మము వంటిది. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిమళ సువాసన మనము కాపాడుకోవాలంట. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి, ఆయన ఇప్పుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరందరూ దేవుని పిల్లలై ఉన్నారు. ఈ యొక్క రక్తము నీకు విమోచన, నీకు విడుదల, ఆశీర్వాదం అన్నీ కలగజేసి నిన్ను నడిపిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇదిగో లోకంలో ఉండమోకుండా, పాపములో ఉండమోకుండా. ఇంకొక మాట చదువమ్మా. ఇదిగో ఈ యొక్క మాటను చదువు ముగించుకుందాము. ఎవరు మాట్లాడొద్దు. చూడండి ఒకసారి చదువుకుంటారా? చాలు. పరిశుద్ధులకి ఈ తగినవి. దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా తీసుకుంటున్నాం. కాబట్టి మనము లోకంలో ఉన్న మాటలే కానీ, లోకంలో ఉన్న ఆలోచనలే కానీ మనము ఎవరితో కూడా మాట్లాడితే వీల్లేదు. నీ నోట ఏముండాలంటే కృతజ్ఞత వచ్చి ఉండాలి, ఆశీర్వాదం ఉండాలి. ఇది పరిశుద్ధులకు మరి తగినది, ఇది మరి పరిశుద్ధులకు మరి తగిన ఆశీర్వాదం అని మాట్లాడుతున్నాడు. మీరందరూ కూడా మంచి ఆశీర్వాదాలతో నింపబడాలి. ఈ రక్తం ద్వారా మీకు విమోచన, విడుదల కలుగుతుంది. కాబట్టి మనం అందరము కూడా ఆయన రక్తము ద్వారా విమోచన,
మరి పాప క్షమాపణ కలుగుతుంది కాబట్టి క్రీస్తు మనందరి కొరకు చనిపోయి ఆయన మనందరినీ బ్రతికించాడంట. క్రీస్తుతో కూడా మనం బ్రతికి ఉన్నాము. చనిపోయి మరలా తిరిగి లేచాడా లేగలేదా? ఆయన బ్రతికాడు కాబట్టి మరలా మనం బ్రతకగలిగాం. మన పాపాలని ఏమైపోయినాయి? భూమిలో పాతి పెట్టబడినాయి. దేవునికి స్తోత్రం. ఇక మరలా మనం అలా ఉండటానికి వీల్లేదు. మనం అందరం కూడా ప్రభువుని కొనియాడదాం, ప్రభువుని స్తుతిద్దాం, గణపరుద్దాం. ఇప్పుడు వరకు ఆయన దేవుని వాక్యాన్ని విన్నాం. ఇప్పుడు ప్రభు బల్లలోకి వెళ్తున్నాము. బల్లలో చేపెట్టి నీవు పరిశోధన చేసుకో, పరిశీలించుకో. ఎలా ఉన్నావు? అయోగ్యంగా తీసుకోకూడదు. మరణము, శాపము, బలహీనత ఇవన్నీ వస్తాయి. అలా నువ్వు ఉండొద్దు. నువ్వు ఎలా ఉండాలి? యోగ్యమైన. మన పేతురు గారు ఒక పాట పాడతాడు, మీకు ఐడియా ఉందో లేదు? ఆరాధనకు యోగ్యుడా, స్తుతి స్తోత్రార్హుడా. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రార్హుడా. హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడు ఎవరంట? ఆయన మన స్తుతులకు స్తోత్రాలకి అర్హుడు. మనం అందరము కూడా పరిశుద్ధులం కాబట్టి మనం అందరము మరి ఈ బలను తీసుకున్నప్పుడు మనం ఆలోచించుకొని మన పాపాలు, మన దోషాలు ఆయన రక్తంలో కడగబడే సమయం వచ్చింది కాబట్టి మనం అందరము ప్రార్థన చేసుకుందాము. అందరూ తలలు వంచండి. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన. దయగలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, పరిశుద్ధ ఆత్మదేవుడా, సజీవుడా, కృప కలిగిన తండ్రి, కృపాశక్తి సంపన్నుడా, నీ రక్తము తాగుచున్న బిడ్డలు, నీ శరీరాన్ని తినుచున్న బిడ్డలు అందరినీ జ్ఞాపకం చేసుకొని నీ రక్తము ద్వారా కడగబడి విమోచన క్రయదినముగా ఆయన బిడ్డలను రక్షిస్తాకి క్రీస్తుతో కూడా ఇదిగో మరి మీరు మాట్లాడుతున్న మాట, ఈ రక్తము విమోచన కలుగుతుంది. ఈ రక్తము పాప క్షమాపణలకు విడుదల కలుగజేస్తుంది. పరలోక రాజ్యములో ఎంతకి అడ్డుబండలను తొలగిస్తుందని మీ వాక్యము సెలవిస్తుంది. నీ రాజ్యములో వారసులుగా ఉండాలని నీ వాక్యము సెలవిస్తుంది. కాబట్టి అయా, నీ బిడ్డలను దర్శించి, నీ బిడ్డలను ప్రేమించి, నీ బిడ్డలను కనికరించి, నీ బిడ్డల పైన నీ ఆత్మ నుంచి ఇది ఈ ప్రభు బలను తీసుకుని చూడ ప్రతి ఒక్క బిడ్డ, ఈ బలలో చేపడుతున్న ప్రతి ఒక్క బిడ్డ తను పరిశీలించుకొని పరిశోధన చేసుకొని ఇదిగో పవిత్రతతో తీసుకోవాలని నీ వాక్యం సెలవిస్తుంది. అపవిత్రతతో నువ్వు తీసుకుంటే బలహీనుడు అయిపోతావు, బలహీనరాలు అయిపోతావు. రోగులు అవుతున్నారు, సరిపోతున్నారు. కారణం ఏంటంటే నీ హృదయాన్ని సరి చేసుకుంటా, నీ మనసును మార్చుకుంటా. ఇదిగో ఎలా పడితే అలా తీసుకుంటున్నావు. ఇప్పుడు దేవుడి సన్నిధిలో ఒప్పుకో, నేను పాపిని, పనికిరాని వాడిని, అర్హత లేని వాడిని. ఇదిగో నాయన, గడిచిన నెలంతా నేను ఎలా ఉన్నాను? ఏ మాటలో జారిపోయిన, ఏ సూతులో జారిపోయిన, ఏ ఆలోచనలో జారిపోయిన, ఏ తలపులో జారిపోయాను. నేను పాపనే ఉన్నాను. ఇప్పుడు నా హృదయాన్ని సరి చేసుకుంటున్నాను, నా హృదయాన్ని సరి చేసుకుంటున్నా, నా నాలుకను సరి చేసుకుంటున్నా, నా అంతరంగాన్ని సరి చేసుకుంటున్నా, నా పెదాలు సరి చేసుకుంటున్నా, నా కళ్ళును సరి చేసుకుంటా, నా శరీరాన్ని సరి చేసుకుంటా, నా నడకని, నా పడకని, నా ఆలోచన, నా తలంపులు సరి చేసుకుంటాను. దేవుడి సన్నిధిలో ఒప్పుకో, నీకు ఆశీర్వాదం వస్తుంది. ఈ బలలో ఉన్న దీవెనను పొందుకుంటున్నావు. ఇది ఆశీర్వాద వచనములు కలిగిన దీవెన. ఈ పాత్రలో ఉన్న దీవెన అంతా నువ్వు పొందుకుంటున్నావు. ఈ బలలో చేసే నీవు ఇదిగో యోధాలాగా చేయకూడదు, యోధాలాగా నువ్వు చేపెట్టకూడదు. యోధ యేసుక్రీస్తు మరణాన్ని తెచ్చుకున్నాడు. ఎందుకంటే బలలో చేయి పెట్టాడు. ఇదిగో అటు పరలోకానికి, ఇటు నరకానికి కాకుండా భయంకరమైన అగాధములు ఆగిపోయాడు ఆ మనిషి. ఇదిగో మరణ శాపాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. యోధ యేసుక్రీస్తులా కాదు కానీ ఇదిగో ప్రతి ఒక్క బిడ్డ ఇదిగో క్రీస్తు యేసును కలిగిన మనసు కలిగి దేవుని పోలిక చొప్పున ఇదిగో క్రియలు కలిగిన విశ్వాసం ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. కన్నీటి ప్రార్థన చేసుకో, పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన చేసుకో. దేవుడు బలి అర్పణ కోరల నీ హృదయాన్ని కోరుకున్నాడు. నీ హృదయాంతరంగాలో ఉన్న సౌందర్యాన్ని కోరుకున్నాడు. నీ హృదయాన్ని ఇమ్మని అడుగుతున్నాడు ప్రభు. ఇప్పుడే ప్రార్థన చేసుకో. స్తోత్రం.